హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం బచ్చల కూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. గోంగూర పచ్చడి పడని వాళ్ళు కూడా బచ్చల కూర పచ్చడి హాయిగా తినేసేయచ్చు. రైస్లోకి నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది. బచ్చల కూర చాలా వెరైటీస్లో దొరుకుతుంది. ఏ వెరైటీతో అయినా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. 4 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. ఆకుకూరని 3 or 4 times వాటర్లో బాగా క్లీన్ చేయాలి. ఆకుకూరలో వాటర్ సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచాలి. నార్మల్ వాటర్తో మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుందాం. పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు రెడీగా పెట్టుకుందాం. ఎండుమిర్చి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను ఒక 20 దాకా తీసుకున్నాను. చింతపండుని ఇలా వాటర్తో కడిగి వాటర్ వేసి నానబెట్టుకుందాం. బచ్చల కూరని కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం, వేపుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేపుకుందాం. ఎండుమిర్చి వేగిపోయింది, వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి బచ్చల కూరను కూడా వేపుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ తక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ వేస్తే బాగా ఉడుకుతుంది. వాటర్ అంతా పోయే వరకు చక్కగా ఇలా వేపుకోవాలి. ఈ ఆకుకూర చల్లారాక మిక్సీలో వేసుకుంటే పచ్చడి రెడీ. ముందుగా మిక్సీలో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన చింతపండు, ఆకుకూర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి టేస్ట్ చూసుకుని ఉప్పు తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి. పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం.
కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఈ తాలింపులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందాం. బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే లేట్. టేస్టీ టేస్టీ బచ్చల కూర పచ్చడి రెడీ.